రామాయణం అరణ్యకాండ 69 సర్గ. ఇక్కడ రామలక్ష్మణులు దండక వనానికి వెళ్ళట, అక్కడ క్రౌంచ అరణ్యం దాటి ముందుకి వెళ్ళిపోవటం, అయోముఖి అన్న రాక్షసి దారిలో వారికి అడ్డు రావటం, చాలా అసభ్యంగా ప్రవర్తించగా లక్ష్మణుడు ఆవిడ ముక్కు చెవులు కోసేయటం, ఆమె పారిపోవట, కబంధుడు అన్న రాక్షసుడు చేతులతో బంధింపబడినప్పుడు లక్ష్మణుడు బాధకి లోనవట, శ్రీరాముడు ఆయనకి ధైర్యం చెప్పట, అవన్నీ కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ముదకం తస్మై ప్రసిద్ధౌ రామలక్ష్మణౌ అవేక్షంతో వనే సీతాం పశ్చిమాం జగ్మతుద్దిశం. రామలక్ష్మణులు జటాయువు చెప్పినట్టుగా, అంటే ఆయనకి ఏదైతే విధి విధానంగా జలతర్పణలు అన్ని ఇచ్చి, అంటే నా కోసమే ప్రాణాలు కోల్పోయాడని చాలా బాధకి లోబడతాడు రాముడు. కానీ అక్కడ చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఆయనకి విధి విధానంగా సంస్కారాలన్నీ చేసి జల తర్పణాలన్నీ విడిచిపెట్టిన తర్వాత ఆ ఇద్దరు అన్నదమ్ములు వనముల్లో ఆయన చెప్పిన వైపుగా సీతాదేవిని వెతుక్కుంటూ ఆ నైరుతి దిశగా ముందుకి సాగిపోతున్నారు. తౌ దిశం దక్షిణాం గత్వా శరచాపాసిధారిణో అవిప్రాహ తమిక్ష్వాకు పంధానాం ప్రీతిపేదతుః. ధనుర్బాణాల్ని ఖడ్గాల్ని ధరించి ఉన్న ఆ ఇక్ష్వాకు వంశానికి చెందిన ఈ రాజకుమారులైన రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ నైరుతి దిశలో అలా ముందుకు వెళ్ళిపోతూ ఇంతవరకు ఎవ్వరును అడుగు పెట్టని అటువంటి మార్గాల్లోకి ప్రవేశించారు. గుల్మేర్ వృక్షేశ్చ బహుభిః లతాభిశ్చ ప్రవేష్టితం ఆవృతం సర్వతో దుర్గం గహనం ఘోరదర్శనం. వారు ప్రవేశించిన ఆ అరణ్యాల్లో చాలా, అంటే ఇక్కడ ఎవరూ లేరు, అందుకని అక్కడ ఎన్నో పొదలు, వృక్షాలు, తీగలు దట్టంగా నడుస్తూ ఉంటే మార్గం స్పష్టంగా ఉంటుంది. కానీ ఎవరూ నడవని మార్గంలో, అక్కడ ఎవరూ వెళ్ళని మార్గం, అంటే ఎక్కడ పడితే అక్కడ లతలతో ఆ వృక్షాలతో అంతా కూడా భయంకరంగా కాలు మోపటానికి కూడా వీలు లేనటువంటిగా అట్లాంటి తీగలని చాలా దట్టంగా మహావృక్షాలతో నిండిపోయి ఉన్నది ఆ ప్రదేశం అంతా కూడా. చూడటానికి కూడా చాలా భయంకరంగా అనిపిస్తున్నది. వ్యతిక్రమ్యాతు వేగేన వ్యాలసింహాని సేవితం సుభీమం తన్మహారణ్యం వ్యతీయాతౌ మహాబలం. పెద్ద పెద్ద పులులు, అంటే ఇప్పుడు జనాలు సంచారం లేదంటే అక్కడ వనాలంటే మృగాలే ఉంటాయి, అందుకని అక్కడ పెద్ద పెద్ద పులులు, సింహాలు సంచరించే చోట పరాక్రమవంతులైన వీళ్ళిద్దరూ కూడా సీతని జాడ తెలుసుకోవాలని వాళ్ళకి ఇంకే దేని గురించి పట్టలేదు. సీత ఎక్కడున్నా సురక్షితంగా ఆవిడ్ని ఎలా అయినా సరే రక్షించుకోవాలి అన్న తపంలో ఉన్నారు. అందుకని వీళ్ళు అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఆ భీకరమైన అరణ్యాలు దాటి వేగంగా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు రామలక్ష్మణులు. తతః పరం జనస్థానాత్ త్రిక్రోశం గమ్య రాఘవో క్రౌంచారణ్యం వివిశతుః గహనంతో మహాజసో. తేజమూర్తులైన ఆ రామలక్ష్మణులు దండకరణ్యం నుంచి 3 క్రోసుల దూరం మొత్తానికి పయనించారు. ఒక క్రోస్ అంటేనే దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్కి దగ్గర, అలాంటిది వీళ్ళు 6 కిలోమీటర్లు దాటి అలా ముందుకు వెళ్ళిపోయారు. దట్టమైన క్రౌంచ అరణ్యానికి వాళ్ళు మొత్తానికి చేరుకున్నారు. నానా మేఘఘన ప్రఖ్యం ప్రహృష్టామివ సర్వతః నానా పక్షి గణేర్జుష్టం నానా వ్యాళ మృగేర్యుతం. ఆ దట్టమైన అడవుల్లో ఎన్నో రకాల వృక్షాలతో, రంగురంగుల మేఘాల్లాగా ఉన్నట్టు అంత పెద్ద పెద్ద వృక్షాలతో శోభాయమానంగా ఉంది. బాగా వికసించిన పువ్వులతో నిండిపోయి ఆ అరణ్యం అంతా కూడా కళకళలాడుతూ ఉన్నది. దీదృక్ష్యమానో వైదేహి తద్వనంతో విచిక్యతుః తత్ర తత్రావతిష్టంతో సీతాహరణ కర్షితౌ. అది ఎన్నో రకాల జాతి పక్షులతో, సర్పాలతో, మృగాలతో నిండిపోయి ఉన్న వనం. సీతా వియోగంలో, దుఃఖంలో కృషించి ఉన్న ఆ ఇద్దరు కూడా సీతాదేవి జాడ కోసం అక్కడక్కడ కూడా ఆగుతూ ఆ వనమంతా కూడా ఏది వదలకుండా గాలిస్తూ చూస్తున్నారు. తతః పూర్వేణ తౌ గత్వా త్రిక్రోశం భ్రాతరౌ తథా క్రౌంచారణ్యమతిక్రమ్య మతంఘాశ్రమమంతరా. తర్వాత అన్నదమ్ములైన రామలక్ష్మణులు ఇద్దరు
ఆ క్రౌంచారణ్యాన్ని దాటి మళ్ళీ ఒక 3 కోసులు దూరం అలాగ నడిచి వెళ్తే ఇంక మళ్ళీ 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోయారు. అలా ఒక వనానికి చేరుకున్నారు. అది క్రౌంచటానికి మతంగాశ్రమానికి మధ్య గల ఆ ప్రదేశం. దృష్ట్వా తు తద్వనం ఘోరం బహుభీమా మృగద్విజం నానా సత్వ సమాకీర్ణం సర్వం గహన పాదకం దదృశా ते तु तौ तत्र धरीं दशरथात्मजौ పాతాళసమగంభీరాం తమసా నిత్య సంవృతాం. ఆ మాతంగాశ్రమానికి తూర్పులో దట్టమైన వనము, పైగా ఆ వనం ఇక్కడ కూడా దట్టమైన వనము అంటే క్రూర మృగాలతో నిండిపోయి ఉన్నది, పక్షులతో నిండిపోయి చాలా భయంకరంగా ఉన్నది. ఇలా ఇతర జంతువులు కూడా ఆ వనమంతటా కూడా ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాయి. అక్కడ వారికి ఒక గుహ కనిపించింది. పాతాళ లోకంలోకి వెళ్ళలేని అంతులేనిదై ఉన్నట్టుగా అంత గంభీరమైన గుహ, ఎప్పుడూ కూడా చిమ్మ చీకట్లతో నిండిపోయి ఉన్నటువంటి కనిపించింది గుహ. ఆసాధ్యాతౌ నరవ్యాఘ్రోద్ధర్యాస్తస్య విధూనతః దదృశా తే మహారూపం రాక్షసీం వికృతాననాం. ఆ నరశ్రేష్ఠులైన రామలక్ష్మణులకు గుహ కనపడింది. గుహ దగ్గరికి చేరగా దానికి దగ్గరలో వారికి చాలా స్థూల శరీరం గల ఒక రాక్షసి కనపడింది. వికృతంగా ఉండి దాని ముఖం చూస్తూ ఉంటే చూసి చిన్న జంతువులన్నీ కూడా భయానికి లోబడిపోయే అంత భయంకరంగా ఉన్న రూపం అది. భయధామల్పసత్వానాం బీభత్సాం రౌద్రదర్శనం లంబోదరీం తీక్షదష్ట్రాం కరాళాం పరుషధ్వజం. అక్కడ సాగిపోయిన పొట్టతో చాలా తీక్షణమైన కొరలతో కర్కశంగా ఉన్న ఆ చర్మంతో అది చూసేవారికి కూడా భయం, అంటే భయంకరమైన రూపంతో పాటు అక్కడ మళ్ళీ భయపెడుతుంది. పైగా రూపాన్ని చూస్తేనే ఇంకా భయానికి లోబడేటువంటి రూపం కలిగిన ఆ రాక్షసు. భక్షయంతి మృగాన్ భీమాన్ వికటాం ముక్తముద్ధజాం ప్రేక్షేతాం తౌ తతస్తత్ర భ్రాతరో రామలక్ష్మణో. చింపిరు జుట్టేసుకుని అతి స్థూలకాయంతో కనపడుతున్న పెద్ద పెద్ద మృగాల్ని కూడా భక్షించేసే ఆ రాక్షసిని రామలక్ష్మణుడిద్దరూ చూశారు. सा समासाध्या तौ वीरो व्रजन्तं भ्रातुरग्रतः ये हीरस्यावहेत्युक्त्वा समालम्भत लक्ष्मणम् उवाच चैनं वचनं सौमित्रीमुपगुह्य सा. అంతటా ఆ రాకాసి ఆ వీరులకి సమీపించి రాముడికి దగ్గరగా వచ్చి నడుస్తున్న, ఎలా అయితే రాముడికి ముందు భాగంలో లక్ష్మణుడు నడుస్తున్నాడు, తన చేతుల్లోకి తీసేసుకుంది. రండి అని అలా పలుకుతూ, అని చాలా అసభ్యంగా పలుకుతూ వాళ్ళ చేతులతో పట్టేసుకుంది వాళ్ళిద్దరిని. అహం త్వయోముఖీ నామాలాభస్తే త్వమసి ప్రియ నాథ పర్వతకూటేషు నదీనా పులినేషు చ ఆయుష్యేషమిమం వీర త్వం మయా సహరంస్యసి. ఆమె ఎంత వికృతంగా ఉండటమే కాకుండా బుద్ధి కూడా ఎంత వికృతంగా ఉంది అంటే, నీ అదృష్టం వల్ల నువ్వు నాకు లభించావు, అంటే నన్ను కలుసుకోవటం ద్వారా నీకు ఇంకా లాభం పొందుతావు, నా వల్ల నీకు లాభము, అందుకే నీ అదృష్టం వల్ల నువ్వు నాకు లభించావు, అందుకే నాకు నువ్వు ప్రియుడుగా, అంటే నన్ను నువ్వు ప్రేయసిగా అంగీకరించి చక్కగా నాతో నువ్వు సుఖంగా గడుపు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పర్వత శిఖరాల మీద, నదీ తీరాలలో, ఆ ఇసుక తెన్నుల్లో జీవితాంతం వరకు కూడా నాతో హాయిగా నువ్వు సుఖపడు అని. ఏవముక్తస్తు కుపీతః ఖడ్గముద్ధృత్య లక్ష్మణः కర్ణనాసే స్తనౌ చాస్య నీచక్తారి సూదనః. అంతటా ఆ లక్ష్మణుడు కోపానికి లోనుపై ఖడ్గాన్ని తీశాడు. ఆ రాక్షసి యొక్క ముక్కు చెవులు అన్నీ కూడా ఖండించేశాడు. కర్ణానాసే నికృత్యేతు నిస్వరం సా నద్య చ యథాగతం ప్రధుర్ద్రావ రాక్షసి భీమదర్శన. ముక్కు చెవులు తెగిపోయి భయంకర స్వరూపం కలిగిన ఆ రాక్షసి వికృత స్వరంతో ఆ దెబ్బకి, ఆ బాధకి తట్టుకోలేక పరుగులు తీయటం మొదలుపెట్టింది. తస్యాం గతాయాం గహనం వ్రజంతో వనమోజసా ఆసేదతురామిత్రజ్ఞో భ్రాతరో రామలక్ష్మణో.
ఆ రాకాసి వెళ్ళిపోయిన తర్వాత శత్రు సంహార సమర్థులైన రామలక్ష్మణులు మళ్ళీ కూడా ముందుకు నడుచుకుంటూ ఆ కిక్కిరిసిపోయిన జనాలు సంచరించలేని ఆ అడవుల్లోకి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు. లక్ష్మణస్తు మహాతేజాః సత్వవాన్ శీలవాన్ శుచిః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం దీప్తచేజసం. మహా తేజస్వి, చాలా బలశాలి అయిన ఉత్తమ శీల కలిగిన వాడు పవిత్రుడు అయిన లక్ష్మణుడు ఎంతో పరాక్రమవంతులైన అన్నకు నమస్కరిస్తూ మళ్ళీ రాముడితో లక్ష్మణుడు ఇలా మాట్లాడుతున్నాడు. స్పందతే మే దృఢం బాహుః ఉద్విగ్నమివ మే మనః ప్రాయశ్చాప్యానిష్టాని నిమిత్తాన్యుపలక్షయే. అగ్రజ అంటే అన్న, నా ఎడమ భుజము అదురుతున్నది, నా మనస్సు తత్తరపడుతున్నది. ఇంకను ఇక్కడ నాకెందుకు ఆ సూచకాలన్నీ కూడా అపశకునాలుగా కొంచెం గోచరిస్తున్నాయి అని రాముడికి చెప్పాడు. తస్మాత్ సజ్జీ భావార్యాత్వం కురుష్వ వచనం హితం మమేవ హి నిమిత్తాని సద్యః శంసతి సంభ్రమం. అందుకే ఈ అపశకనాలన్నీ ఇప్పుడు నాకు ఏదో ఆపద వస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉన్నది. దానికి సూచకంగానే ఇవన్నీ నాకు అనిపిస్తున్నాయేమో. అందుకే నా పలుకులను కాస్త ఆలకించు. విపత్తు ఏదో వస్తుంది కాబట్టి మనం అన్ని రకాలుగా సిద్ధపడి ఉండాలి అని చెప్పాడు లక్ష్మణుడు. ఏష వంచులకో నామ పక్షి పరమధారుణ అవయోర్విజయం యుద్ధే శంసన్నివ వినర్ధతి. ఇలా భయంకరమైన అక్కడ చెవులతో చాలా పెద్ద పక్షి అక్కడ అరుస్తూ అది మనకి యుద్ధం చేసేలాగా యుద్ధం చేయడానికి ఒక సూచకలాగా అలా వినిపిస్తున్నది. తయోర్వన్వేషతో ఏవం సర్వం తద్వనమోజస సంజగ్ని విపుల శబ్ద ప్రభంజన్నివ తద్వనం. ఆ ఇద్దరు కూడా సీతాదేవి కోసం శక్తి కొలది వెతుకుతున్నారంటే అప్పటికే ఒక 12 కిలోమీటర్లు నడిచి ఉన్నారు. ఆ గాలిస్తూ గాలిస్తూ అరణ్యం అంతా కూడా బద్దలు చేస్తున్నట్టుగా ఎక్కడా వదలకుండా అన్నీ చూసుకుంటూ అక్కడ మళ్ళీ ఆ అరణ్యం అంతా కూడా మారు మ్రోగేలో ఒక పెద్ద మహాధ్వని వినిపించింది. సంవేష్టితామివాత్యర్థం గగనం మాతరిష్వన భవస్యాతస్య శబ్దో భూత దివం అపురయన్నివ. అప్పుడు చెలరేగిన ఒక ప్రచండ వాయు అంటే తీవ్రమైన గాలి ఆ ఆకాశమంతా కూడా వ్యాపించినట్టుగా ఒక్కసారిగా వీచటం మొదలుపెట్టింది. అక్కడ బయలుడిన ఆ శబ్దము దానికి తగ్గట్టుగా ఈ గాలి మొత్తం కూడా ప్రతిధ్వనిస్తున్నట్టు రీసౌండ్ వస్తున్నట్టుగా అయింది. తం శబ్దం కాంక్షమానస్తు రామ కక్షే సహానుజ దదర్శాసు మహాకాయం రాక్షసం విపులోరసం. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని దానిని గురించి తెలుసుకోవాలని శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి కొంత ముందుకు నడిచాడు. తర్వాత అతడు దూరంలో అక్కడ పొదలో మహా పెద్ద శరీరంతో ఒక రాక్షసుణ్ణి చూసి అతని వక్షస్థలం కూడా చాలా విశాలంగా ఉన్నది. అసేధాతుస్తతస్తత్ర తాబుభూ ప్రముఖే స్థితం వివృద్ధం ఆశిరోగ్రీవం కబంధముదరే ముఖం. తర్వాత ఇద్దరు రామలక్ష్మణులు తమ కనపడుతున్న ఆ కబంధుణ్ణి చూసి ఆ మహోన్నత శరీరం పెద్ద శరీరం కలిగిన మెడ కనబడకుండా ముఖము ఆ ఉదర భాగం ఒకటే కనిపిస్తున్న అతని శరీరం అంతా కూడా నిక్కపొడుచుకుని ఉన్నట్టుగా ఆ వెంట్రుకలన్నీ కూడా నిలుచునున్నాయి. రోమభిర్ నిశ్చిత్యస్తిక్షణేహ మహాగిరిమివోచ్ఛిత్తం నీలమేఘ నిభం రౌద్రం మేఘస్తనితః స్వనం. అయితే ఇక్కడ ముళ్ళ పందిగలు అయితే గుంచులు ఉంటాయో అలాగా శరీరం అంతా కూడా నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కనపడుతున్నాడు. అతడు ఆ పెద్ద పర్వతంలాగా కనపడుతుంది. అంత పెద్ద శరీరం నల్లని మేఘాల్లాగా ఆ పైగా రౌద్రంగా కోపంగా ఉన్న ఒక పెద్ద ఆకారం కలిగి ఉన్నాడు. అతని స్వరం కూడా మేఘాలు పెద్దగా మనకి తుఫాన్ వచ్చినప్పుడు ఎలా అయితే గర్జిస్తూ ఉంటాయి ఆ శబ్దాలకి భయం వేస్తున్నట్టుగా అట్లా శబ్దాన్ని కూడా చేస్తున్నాడు. అగ్నిజ్వాల నికాసేన లలాటస్థేన దీప్యత మహాపక్ష్మేణ పింగేన విపులేనాయతేన చ ఏకో నోరసి ఘోరేణ నయనేన సుదర్శిన మహాద్రంష్టోపపన్నం
తల్లీలిహానం మహాముఖం. అతని లలాటము వక్షస్థలము అంతా కూడా విశాలంగా ఉన్నాయి, పైగా ఒకే కన్ను ఉన్నది. ఒకే కన్ను ఉండటమే కాకుండా దాని రెప్పకు కూడా వెంట్రుకలు అవన్నీ పచ్చని రంగులో కలిగి ఉన్నాయి. అతని నేత్రాలు కూడా అగ్ని ఎలా ఉంటుందో అట్లాగా ఎర్రగా జ్వాలల్లాగా భయంకరంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. అది దూరంలో ఉన్న వస్తువుని సైతం చూడగలిగినంత శక్తి కలిగి ఉన్నది. అతని కొరలు కూడా చాలా పొడుగుగా ఉన్నాయి. అతడు పదే పదే నాలుకతో చప్పరిస్తూ ఉన్నాడు. అంత భీకరమైన శరీరం కలిగిన ఆ కబంధుడు. భక్షయంతం మహాఘోరాన్ వృక్షసింహ మృగద్విపాన్ గౌరవభజౌ వికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ. ఆ కబంధుడు చాలా క్రూర జంతువుల్ని కూడా, ఎలుగుబంట్లని, సింహాల్ని, పెద్ద పులిని, ఏనుగుల్ని కూడా భక్షిస్తూ ఉన్నాడు. అతని రెండు భుజములు అంటే చేతులు కూడా ఒక యోజనం వరకు కూడా వ్యాపించి ఉన్నాయి. ఒక యోజనం అంటేనే 13 కిలోమీటర్లు, అంటే అంత పెద్ద శరీరం కలిగిన వాడు చేతులు అంతదాకా పెట్టి మళ్ళీ అవన్నీ తన దగ్గరికి తీసుకుని భక్షించగలిగినంత సమర్థత కలిగి ఉన్నవాడు. కారాభ్యాం వివిధాన్ వృక్షాన్ పక్షిగణాన్ మృగాన్ ఆకర్షంతం వికర్షంతం అనేక మృగయూధపాన్ స్థితమావృత్య పంధానం త్రయోర్భ్రాత్రోః ప్రపన్నయోః. ఇలా అంత పెద్ద చేతులతో ఉన్న కబంధుడు ఎలా అయితే ఎలుగుబంట్లను, పక్షుల గుంపుల్ని, మృగాల్ని కూడా అన్ని తన దగ్గరకు లాక్కుని ఇలా గుంపులు గుంపుల వాటిలన్నిటిని ఈడ్చుకుంటూ వచ్చి ఆ కబంధుడు తన దగ్గరికి వచ్చిన ఆ రామలక్ష్మణుల దారిని కూడా అడ్డగించాడు. దీంతో రామాయణంలో అరణ్యకాండలో 69 సర్గాలు 32 శ్లోకాలు సంపూర్ణం.